తల తగ్గ మాట్లాడడానికి సమయం కాదు. ఒకళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలో పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చావని వారి వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాత అని చెప్పి తప్పించుకోలేం. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డులు లొసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి. ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగి చేసే. ఇదిగో తీసుకో. పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి? రే మీకు సొక్రదశ ఎక్కడో ఉందరా. ఏ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఈ నెకరాలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలే ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు. పత్రా కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లీటర్ల ముక్కులో ఎట్టున్నావు? ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6,000. మాకు 5 ఏళ్ళ కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? రేయ్, నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో సిగ్నేచర్. సార్ మాలకొండని పిలిపించమన్నారుగా, రావయ్యా. ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పని చేస్తున్నారు? ఊరవతుల క్వారీలో రాళ్ళు కొడుతున్నాయ్యా. రాళ్ల క్వారీలోనా? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్ ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్ కష్టపడి నేను తీసుకొస్తే మీరేమిటి జేబులో డబ్బులు తీసి తిండి తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని, 48 ఎకరాల పొరంబోకు స్థలాన్ని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఈతన లోన్ తీసుకునుంటాడు. తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది? అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండా? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేరులో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా? రండి. స్పీకర్ ఫోన్. హలో, మాలకొండయ్య. ఎవడ్రా వాడు? నన్ను పేరుతో పిలుస్తోంది. ఏందిరా, నేను గుర్తులేనా ఏందే? మార్క్ షీట్ లో మీ నాన్న బదులు నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏంది? ఓ, రామ్మూర్తి వంటరా? అవును, నేనేరా. పక్కూరికి వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే, పెట్టేయమంటావా? సార్ మార్తాండగా ఊరిని మోసం చేస్తున్నాడు, మాలకొండయ్యగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని తన పేరున మార్చినందుకు సెక్షన్ నంబర్ 420, 468, దాని మీద లోన్ తీసుకున్నందుకు 471. అన్ని డీటెయిల్స్ రెడీ చేసి వాణ్ణి చెంచల్ కూడా జైలుకు పంపిస్తా. పదండి. నమస్కారం సార్. సార్ ఆ రోజు మీతో ఫోన్లో మాట్లాడింది మీ ఫ్రెండ్ కాదు సార్, మహేంద్ర. మహేంద్ర? అది మాత్రమే కాదు సార్, ఆ రోజు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే సార్. వాచ్మెన్ తన్ని కట్టిపడేసి తగలబెట్టి వెళ్ళిపోయారయ్యా. ఏరా మహేంద్ర, ఏంటి పిచ్చోళ్ళ చూస్తున్నావు? ఎవరితో ఢీ కొట్టాలో తెలుసుకుని ఢీ కొట్టాలి. ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం నాకు అమ్ముడు పోలేదు.
అందుకే మొత్తం ఎవిడెన్స్లన్నీ నాశనం చేశా. బతుకు తెరువు కోసం వచ్చిన నీకే ఎంత బలుపుంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఇంకెంత బలుపుంటుందిరా. ఏమండే ఒకడు అన్ని ఊళ్ళలోనే పుట్టడండి, కానీ ఏ ఊళ్ళోనైనా బతకొచ్చు. రేయ్, నువ్వు ఏ ఊరైనా వెళ్ళి బతకొచ్చురా, కానీ ఇక మీద ఈ ఊళ్ళో బతకలేవు. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్న బ్యాంకులో నువ్వే దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం బ్యాంకుకే నిప్పు పెట్టావని నా పలుకుబడిని ఉపయోగించి నిన్ను ఉద్యోగుల నుంచి ఓడబీకించేశాను. నా చేతే ఓచలు లెక్క పెట్టించాలనుకుంటున్నావా? రేయ్, అయిపోయింది నీ టైం. నా టైంని ఎవరు నిర్ణయించలేరురా. దాన్ని ఆ దేవుడు ప్రజలేరా నిర్ణయించేది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు తెలిసింది ప్రజలకు మంచి చేయడం ఒక్కటే. మాట తప్పను, మరుపు తిప్పను. స్కూల్లో కూడా పాఠాలు చెప్పే పరీక్షలు పెడతారు. నువ్వు నాకు పరీక్ష పెట్టావు. ఇకపై నేనేమిటనేది మీకు చూపిస్తా. రేయ్, నువ్వు బతికుంటే కదరా మాకు నీ తడాక చూపించడానికి. బ్యాంకుకి నిప్పు పెట్టి బూడిద చేసినట్టుగా నిన్ను తగలబెట్టి మసి చేయకుండా వదలను. రాయ్ మార్తాండా, నువ్వు నన్ను కాల్చినా నేను బూడిదగా ఉంటాను. దాన్ని గంగలో కలిపినా నేను నీటిలోనే ఉంటాను. ఆ నీరు ఆవిరై ఆకాశంలో మేఘమై మళ్ళీ వర్షమై భూమి మీదకే వస్తాను. నేను మూడో కన్ను తెరిచానో నువ్వు మాడి మసైపోతావు. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఊళ్ళో మళ్ళీ బ్యాంకుని ప్రారంభిస్తాను. అయ్యా మార్తాండా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రండి, మీకు తక్కువ వడ్డీతో బోల్డ్ నప్పులు ఇస్తాం మేము. ఓయ్ అయ్యా, మేమందరం బాగుండాలనుకున్నారు. ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది. మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అయ్యా. కష్టపడ్డానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి. కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి. అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేము పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒక రోజుకి మీ ఇంటి ఖర్చులు పోను, నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి. అప్పుడప్పుడు కిళ్ళీలు వేస్తానండి. ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు ఇవ్వు. సరేనండి. అరే అన్నా అన్నా, ఆగన్నా, ఆగు. ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరు వాటరు కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా, అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు. ఇచ్చేస్తే పోలా? ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు. ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? అన్న పేరు భాగ్యమయ్యా. రాయ్. ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేం విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు
మహేంద్ర బ్యాంక్. అవును. ఇప్పుడు ఎందుకు డబ్బిస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనన్నా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా ఇటువంటివన్నీ మనకు సరిపడవని. ఆగండి సార్. ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకు వెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైందో నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి, ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి, కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. ఏనయ్యా, కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే, ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలే, మేమన్నా లంగా కట్టుకున్నాం, బయట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే. ఏం లేదు మూర్తి. ఏమి జరగలేదా? కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదా? రాలేదే. ఎవరిని వాటేసుకోలేదు, వాటేసుకోలేదు, ముద్దు ఇవ్వలేదు, ముద్దివ్వలేదు, అయితే ఏమి జరగలేదు. ఏదీ జరగలేదు. అయితే నేను ఇక్కడికి రాలేదు, అంతే కదా? అవును. ఆగు. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పైందండి. అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి. ఏ భిక్ష, రా 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 రా. ఏంటి అడుక్కునేవాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు, లక్షాధిపతి. అంత నీ టైం రా, గారు పిలుస్తున్నారా? అయ్యగారా? నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్యగారే. మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు? గో మీద కొట్టానంటే గుంటూరులో పడతావు. ఓ. 2 రూపాయల కోసం అయ్యగారి ఇంటి ముందు చేతులు కట్టి నిలబడ్డం మర్చిపోయావట్రా? నీ క్రాపింగ్ తెలియదురా, గుండు కొట్టడమే తెలుసు. అది అప్పుడు. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఫుల్. నువ్వు వచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు, మీ అయ్యగారిని రేపు రమ్మని చెప్పు. రే, ఆ రోజు నీ ఏళ్ళు కాదురా, చెయ్యి తెక్కొట్టేవలసింది. అయ్యగారు, ఎక్కడ్రా వాడు? అసలే అది కోతి, దానికి పిచ్చెక్కింది, పైగా కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అయ్యగారి గడ్డం పెరిగిందా, అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడిగాపులు కాచే ఎదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి గొరికెత్తన్నాడు. ఆ చేత గొరికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. అది కూడా బాధ అనిపించలేదు. మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కింద తొక్కెత్తనికన్నా ఆత్రం తీరదయ్యా. ఇదంతా మహేంద్ర గాడి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. అవునయ్యా. తల దించుకున్న వాళ్ళే ఇప్పుడు కాలు రగరేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి, లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని ఈ జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్ లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట ఊరికి వెళ్తున్నాను. మీ బ్యాంకులోంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా లోన్ కట్టని వాళ్ళకి
జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. ఆ జయంతి, ఆ? నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. ఏంటి? అది తాళాలు కనిపించడం లేదు. తాళం చేయ కనిపించలేదా? ఆ, ఆ, ఎక్కడ పెట్టాను? ఏయ్, ఏంటిది? ఓ, ఎవరా ఇది ఫైల్ ఇచ్చినది? ఏం జరగలేదు. ఆ? ఆ? ఏం జరగలేదు. ఆ? లిప్స్టిక్ ఆ, ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. ఆ. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. ఆ, మూర్తి. మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య, ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడిని చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య, ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారు అంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా, మేం మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రన్ కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసులు అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమండి, ఏమిటండి ఇది? పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా అయితే అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయ్యి ఉంటే ఈ రకంగా ఇలా 2 తన్నులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము.
లేవండి 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 నొప్పిగా ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరి వాళ్ళ మధ్య పరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి ఏడవకండి మాస్టారు, ఏడవకండి. నాశనమైపోయింది. జయంతి, జయంతి, అయ్యయ్యో, అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్న మనల్ని వదిలేశాడా? నాన్న! అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసినంత అబద్ధమైపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడుగువే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషులను పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి. మీరే కదా నలుగురిని పంపించారు. రే కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. జయంతి, సారే నలుగురిని పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నా. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. జయంతి, నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పండొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి. అదే మేము చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. ఆగు. ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. ఏంటి చాలా వారుగా చేస్తున్నావు? ఆనుమూర్తి, జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని.
ఎలక్షన్లో నిలబెట్టింది మాత్రం మార్తాండే, కానీ గెలిపించింది మహేంద్ర గారే. జనాలు ఓటేసింది ఈయన చెప్పినందువల్లే. ఈ నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మారతాడని నమ్ముతూ ఉంది. రేయ్, నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటూ రేయ్, అయ్యా, ఏంటి మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి పోనేమన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. రేయ్, రేయ్, ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్ లో ముక్కుదుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటునో దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడలేదు. బాధపడుతున్నా ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాళ్ళు. పరిగెడుతున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి పట్టేసుకోరా ఏంటి చెప్పండి. ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది, కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తానంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాం. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా, మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి, దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాడుగా. అలాగా? అయితే ఓ చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేసి నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొస్తామయ్యా, ఓ దండం పడాయి. ఆయన పడాయి. వస్తావయ్యా. పదబ్బా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయుడుగా మారాలనుకుంటున్నారు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది? ఇవ్వు. పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే. నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది, కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టాన్ని మాట్లాడమేనా? ఎవరైతే తనను తాను నమ్ముతారో వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు. దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ చేశాడని అర్థం. దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేస్తున్నాడని అర్థం. కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు, ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం. నేను చెప్పింది జరిపించి చూపిస్తాను. నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది. వాసు, భోంచెయ్యి.
భోంచేయి భోంచేయి. వద్దు, తినరా. తినను. తినవా? అది తీ. తీరా. ఏంటి చూస్తున్నావు? అదేంటో తెలుసా? పాయిజన్. అన్నంలో కలిపి తింటే సస్తారు. తీరా, తీ. తెరు, తెరు. పోయి, పోయి, మొత్తం పోయి. కొంతమందికి తరతరాల ఆస్తులుంటాయి. మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది. నిప్పు కూడా బూడిదని వదిలేస్తుంది. ఆ బూడిదని కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం. మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము. దొరికినా వదలము. ఓకే, తిను. తినవా? తినను. తినవా? తినను. ఎంత పని చేసావు ఉషా? ఎందుకే ఇలా చేసావు? నాకు నీ మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే దారి లేదు వాసు. ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు. ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు. తిను. ఇన్ని రోజులు మరొకరిస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు. ఇవాళ నేను ఇస్తున్నానని కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా. ప్రేమ అనేది విజయ్లా మనసారా ప్రేమిస్తూనే వస్తుంది. నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్నెలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసురా విజయ. లేకపోతే నేనా అని చూస్తా.